నాకు భయం ఏం కలుగుతుంది అంటే ఇవాళ ఈ చలన్లతో మొదలుపెట్టిండు, రేపు నల్లా బిల్లులు, కరెంటు బిల్లులు, మిగతా అన్నీ కూడా ఇట్లా ఆటో డెబిట్ అని పెట్టేసి ప్రజలను పీడించుక తినడం కోసం రేవంత్ రెడ్డి గారు సన్నద్ధమవుతున్నట్టుగా కనబడుతుంది. దీనిపైన సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. సైబర్ సెక్యూరిటీ, నా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా అంటున్నావు నువ్వు. ఎలా, హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రొటెక్ట్? ఇవాళ నిన్న మనం సత్తుపల్లిలో చూసినాం. 3 రోజుల కింద నిన్ననా మనను సత్తుపల్లి ఖమ్మం కమిషనర్, ఆయన ఎవరో సునీల్ దత్ ఎవరో అనుకుంటా, ఆయన కమిషనర్ మాట్లాడుతూ ఒక సత్తుపల్లి గ్రామంలో, సత్తుపల్లి నియోజకవర్గంలో మారుమూల తెలంగాణ మారుమూల ప్రాంతంలో 500 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది, సైబర్ ఫ్రాడ్ జరిగింది. ఏందనంటే బ్యాంకులకు వెళ్ళి డైరెక్టు డబ్బులు దొబ్బేయటం, కోట్ల రూపాయల డబ్బులు దొబ్బేసినారు. కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దొబ్బేసినరు అని చెప్పని సాక్షాత్తు సునీల్ దత్ గారు, ఎవరైతే ఖమ్మం కమిషనర్ ఉన్నారో ఆయన 500 కోట్ల రూపాయలని మొత్తం రాష్ట్ర ప్రజల మొత్తం అకౌంట్లనే తీసుకుంటా అంటున్నావు. హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎన్ష్యూర్ ది సైబర్ సెక్యూరిటీ రేవంత్ రెడ్డి గారు? ఇంత స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయని చెప్పుకోబడుతున్న తరుణంలో, కాన్ఫిడెన్షియాలిటీ ఉందని చెప్పుకున్న తరుణంలో, సత్తుపల్లిలో 500 కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్ బ్యాంకుల నుండి సొమ్మును దొబ్బేసినటువంటి ఒక చరిత్ర మన కళ్ళ ముందు కనబడతా ఉంటే దీన్ని ఎట్లా నువ్వు చేస్తావని చెప్పని వాళ్ళ అడుగుతా ఉన్నాను. నేను చివరిగా ఒకటే మాట చెప్తా ఉన్నాను. కరెక్టే, చాలాన్ గీత దాటితే చాలాన్ కదా, మరి నోరు జారితే చాలాన్ ఉండద్దా సార్? రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే నోరే జారుతున్నారు కదా. కేసీఆర్ గారిని అయినా, హరీష్ రావు గారిపైన, కేటీఆర్ గారిపైన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన నోరు జారుతున్నారు. నోరు జారితే ఏం చాలా వేయాలా? దానికేం ఆటో డెబిట్ చేయాలా? నీ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఈ ప్రజలకు తిట్టిన ప్రతిసారి మేము కూడా డెబిట్ చేసుకుంటాం. నువ్వు అడ్డందిడ్డంగా మాట్లాడిన ప్రతిసారి మేము కూడా డెబిట్ చేసుకుంటాం సార్. ప్రజలు గీత దాటితే చాలా వేయాలంటున్నావు, ఆటో డెబిట్ కావాలంటున్నావు. పెద్ద నియంత దొర, ఫ్యూడల్ దొర. మంచిదే, చెయ్యి. మరి నీ నోరు దారిన దానికి మరి ఎవరు చాలాన్లు కట్టించుకోవాలా? వాటిని ఆటో డెబిట్ ఎట్లా చేయాలా? దయచేసి అది కూడా సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇగో మా సోదరులు ఇస్తూ ఉన్నారు. ఇది గాయనకి ఇవన్నీ పట్టింపులు ఉన్నాయా సుజయ్? రేవంత్ రెడ్డి పైన కూడా 3 ఫైన్లు ఉన్నాయట. ఆయన బండ్లకు కూడా 3 ఫైన్లు ఉన్నాయట. మరి ఇవి కూడా ఎవరి అకౌంట్లోకి వెళ్ళి చేయాలి సార్? మీ బ్యాంక్ అకౌంటా, మీ డ్రైవర్ బ్యాంక్ అకౌంటా, లేకపోతే ప్రభుత్వ అకౌంటా? ఎవరి అకౌంట్ నుంచి చేయాలి చెప్పరు సార్ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు? ఏది పడితే అది మాట్లాడి అదొక రూల్ అనుకొని, అది గొప్ప అనుకొని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయటం సమంజసం కాదు రేవంత్ రెడ్డి గారు. నేను ఒక విషయం చెప్తున్నా, మనం ఎవరం శాశ్వతం కాదు. మళ్ళీ చెప్తా ఉన్న ఈ మాట. ప్రభుత్వం అంటే ప్రజలను సేవించేటువంటి ఒక వ్యవస్థ. ఇది ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ టు సర్వ్ ద పీపుల్, నాట్ టు పీనలైజ్ ద పీపుల్. ప్రజలను ఇబ్బంది పెట్టాలా, ప్రజలను ఒత్తిడికి గురి చేయాలా, ప్రజలను పీడించుక తినాలా, ఇదంతా రాక్షసులది. రాక్షస రేవంత్ రెడ్డి మనమేమన్నా కావు కదా. అది కూడా ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఇవాళ ఇది తుగ్లక్ నిర్ణయం. ఇది కూడా మళ్ళా నాకు తెలిసి ఇది చట్టం అమలు చేయడు. ఈ మాట అన్నాడు కదా, రిట్రాక్ట్ చేసుకోకపోతే నేను ముక్కు నెలకు రాస్తా చూడండి. ఒకవేళ చేసే ప్రయత్నం చేస్తే కోర్టులు కొట్టేస్తాయి చూడండి. తుగ్లక్ చర్య ఇది. కాబట్టి ఈ లైసెన్స్డ్ ఎక్స్టార్షన్ ఏదైతే చర్యలకు రేవంత్ రెడ్డి గారు పాల్పడాలని చెప్పని తలంపు ఏదైతే చేస్తూ ఉన్నారో, దయచేసి దాని నుండి ఉపసంహరించుకోవాలని చెప్పని కోరుకుంటూ నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్ను నిజంగానే ట్రాఫిక్ సమస్య బాగా పెరిగిపోయింది. అండ్ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ ట్రాఫిక్ ఇష్యూ ఇస్ రిజాల్వ్డ్. రంగనాథ్ గారు, ఆయన ఇప్పుడు హైడ్రా కమిషనర్, ఆయన ఉన్నప్పుడు ఐ థింక్ హీ బ్రాట్ ఇన్ సమ్ హిస్టారికల్ మెజర్స్. ఇంకా ఏమన్నా మంచి మెజర్స్ కావాలంటే పట్టుకరండి. హైదరాబాద్ను సిగ్నల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దండి. పార్కింగ్ స్పేసెస్ని పెంచండి. పార్కింగ్ స్పేస్లు అంటే మళ్ళీ దోచుక తింటున్నారు మీరు. కేబీఆర్ పార్క్ చుట్టూ పార్కింగ్ స్పేస్లు వచ్చినాయి, చూసిందో లేదో మీరు? పార్కింగ్ స్పేస్ వస్తుంది, పక్కన ఒక పెద్ద ఎల్ఈడి వస్తుంది, పైసలు దొబ్బుక తింటూ ఉన్నారు. అట్లా పైసలు దొబ్బుక తినకుండా పార్కింగ్ స్పేసెస్ క్రియేట్ చేయండి ప్రభుత్వం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను పెంచండి మీరు.
స్ట్రింజెంట్గా పర్మిషన్స్ మీరు పార్కింగ్ స్పేస్ ఉంటేనే పర్మిషన్లు ఇచ్చే విధంగా మాల్స్కి కానీ బిల్డింగ్స్ కానీ హైరైజ్ టవర్స్ కానీ లేకపోతే ఆ రోడ్ వైడనింగ్ అవసరమైతే రోడ్ వైడనింగ్ చేయటం కానీ ఇవి ఆలోచించండి. చాలాన్ల వసూళ్ల కోసమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టు హోంమంత్రి అయినట్టు పోలీసులు ఉన్నట్టుగా ప్రజలను పీడించుక తినటమే ధర్మమైనట్టుగా వ్యవహరిస్తూ కనీస బాధ్యతలు గుంతలను పూడ్చండి. ఫస్ట్ మీరు గుంతలను పూడ్చలేడు చాలాన్లు వసూలు చేసే హక్కు ఎక్కడిది? కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది కోపంతో ఏదో మాట్లాడింది కాదు, ఇది ప్రజలకు సంబంధించిన అంశం. ఇది ముఖ్యమంత్రిగా ఇష్టం వచ్చినట్టుగా ఒక ధర్మకర్తగా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఒక రాక్షస మనస్తత్వంతో ప్రజలను పీడించేటువంటి ఒక రీతిలో ఇష్టం వచ్చిన చట్టాలు చేసి ప్రజల ముందు అపహాస్యం, కోర్టుల ముందు అపహాస్యం అయ్యేటువంటి ఒక రీతిలో వ్యవహరించొద్దు అని చెప్పని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ లైసెన్స్డ్ ఎక్స్టార్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ చాలాన్స్ దయచేసి విరమించుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను.